నమస్తే, నా పేరు కిరణ్మయ్. స్మార్ట్ సిటీ ప్రకటనకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్. నూతన వధువరులను ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి. బడుగుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో హోంమంత్రి సుచరిత. ద్వారకా బస్ కాంప్లెక్స్ లో లాక్డౌన్ కాలానికి షాపుల అద్దెలు మాఫీ హర్షదాయకం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మశ్రీ పెద్ద కుమార్తె సుమ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ వచ్చారు. విశాఖ విమానాశ్రయం నుండి బీచ్ రోడ్ లో పార్కౌట్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం రాక సందర్భంగా డీసీపీ రస్తోగి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద సీఎంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి పయనమయ్యారు. కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 35వ వార్డు పరిధి వెలంపేట పోస్టాఫీస్ ఆవరణలో ఆల్ ఇండియా పీఎన్టీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సుచరిత మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. వేలాది కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైకాపా ప్రభుత్వం పాలన సాగుతోందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వెనుకబడిన తరగతికి చెందిన తాను ఈ స్థితిలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కారణమని చెప్పారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వైకాపా నాయకులు కొండా రాజీవ్ గాంధీ, కొప్పుల వెంకట్రావు, విల్లూరి భాస్కర్ రావు, అలుపన కనకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీమతి సుచరిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే జిల్లా మంత్రివర్యులు, ఈరోజు 50% పైగా మంత్రివర్గంలో కూడా దాదాపు 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం కల్పించిన దగ్గర నుండి ఈరోజు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇస్తూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎదుగాలని అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రుణపడి ఉండాలని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పాలన నడుస్తుంది రాష్ట్రంలో. దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదలకు నేరుగా అందించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ అండగా ఉండి వారికి రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తాం. ఈ సిటీని క్యాపిటల్ సిటీ చేయడం చాలా అదృష్టంగా, ఈ సిటీ ఈ విశాఖపట్నంలో పుట్టిన పౌరుడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఒక మాట చెప్పాలంటే ఐ యామ్ బికాస్ హీ వాస్. నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే అతని వల్లనే అని చెప్పేసి నేను చెప్తాను అన్నమాట. దేవుణ్ణి గుడిలో పెడతాం, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పేసి నేను ఎప్పుడు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. ద్వారకా బస్ స్టేషన్లోని షాపులకు కరోనా కాలంలో 3 నెలలకు గాను అద్దెను మాఫీ చేసినందుకు కృతజ్ఞతగా షాపుల యజమానులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పాలాభిషేకం చేశారు.
షాపుల యజమానులు కరోనా లాక్డౌన్ లో వ్యాపారాలు సాగనందున అద్దెను మాఫీ చేయాలంటూ కేకే రాజును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేకే రాజు మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి, కార్తీక్, డింబు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం గాని, కార్మికులకు అభ్యున్నతికి గాని, మహిళా సాధికారతకు గాని, రైతుకు చేయితోవటంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో మనందరికీ గతంలో ఎప్పుడు కూడా కనివిని ఎరగనటువంటి ఒక మహమ్మారి ఈ ప్రపంచాన్ని అల్లాడిస్తూ పట్టిపీడిస్తున్నట్టు కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించడం, ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో అన్ని కార్యాలయాలు కానీ, సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ మూసివేయటం వల్ల ఎవరికి ఎలాంటి ఉపాధి లేకుండా అందరూ కూడా అచేతన స్థితిలో ఉన్న కానీ, ఉచిత ఆర్థిక సహాయం కానీ, అదేవిధంగా కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కడ ఆటంకం లేకుండా ఏదైతే జనరల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించారో అలాంటి పథకాలకు ఎక్కడ ఆటంకం లేకుండా గత ప్రభుత్వాల మాదిరిగా గత ప్రభుత్వాలు ఆర్థికంగా ఉన్నా సరే ఏదో విధంగా ఏదో వంక చూపి సంక్షేమ పథకాలని అమలు చేయకుండా ఉండే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే మిన్నగా, ఉదాహరణకి ఆటో కార్మికులకు సంబంధించి వాహన మిత్ర అనేది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇస్తే పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కోలాగురులు అభినందన సభ మదిలిపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీవీ సత్యనారాయణ కోలాగురులకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు పుష్పగుచ్చాలు, పూలమాలలతో ముంచెత్తారు. రాజకీయాల్లో ఓటమి చవిచూసినా ఎప్పుడూ ప్రజలతోనే ఉండి మంచి నాయకుడుగా కోలాగురులు గుర్తింపు తెచ్చుకున్నారని ఎంపీ అభినందించారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవినిచ్చి సత్కరించిందని అన్నారు. మత్స్యకార సామాజిక వర్గ అభ్యున్నతి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గత 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట్లో ఆయన పొరపాటుని 170 ఓట్లలో ఆయన ఓడిపోవటం దురదృష్టకరం ఆ రోజు. ఏదేమైనా ఆ తర్వాత కూడా పోటీ చేసిన మళ్ళీ కొంచెం గెలవలేకపోవటం, తర్వాత అనుకోకుండా కొన్ని కారణాల వలన టికెట్ సాధించలేకపోయినప్పటికీ ఏ రోజు ప్రజల్లో ఉంటూ ప్రజలతో సేవలు చేస్తూ ఆయన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి వ్యాపారంలో కూడా నష్టాలు తెచ్చుకుని ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని ఇవాళ ప్రజాసేవే ముఖ్యంగా పార్టీకే సేవ చేస్తూ ఆయన ఉండిపోయారు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ రావటం, ఇవాళ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయన సేవలు చేస్తారని కూడా మనం చాలా నమ్మకంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇవాళ మిగిలిన చాలామంది కార్పొరేషన్ డైరెక్టర్లు వేరే విధంగా అన్ని రకాల కమ్యూనిటీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లో కూడా నేను ఎవరైతే చైర్మన్ సార్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం గురువుల గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మరి కొద్ది సమయం తక్కువగా ఉంది, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన సన్మాన కార్యక్రమం చేద్దామని నేను తెలియజేస్తాను. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన నూకరాజు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగిరెడ్డిని శాలువాతో సత్కరించారు. వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని నాగిరెడ్డి అన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన నూకరాజును అభినందించారు. నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోరుబిల్లి గోవింద్, పెదగంట్యాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్ డైరెక్టర్గా నూకరాజు గారిని నియమించడం అనేది అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే పార్టీ గురించి పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తింపు లభించిందని కార్యకర్తలందరిలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అలాగనే తను కూడా
ఆ కార్పొరేషన్ డైరెక్ట్గా మరి చైర్మన్తో టచ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి వర్గాలకి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ కమ్యూనిటీకి సేవ చేయాలని మీ ద్వారా తెలియపరుస్తుంది. హెడ్లైన్స్ మరోసారి. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్. నూతన వధువరులను ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి. బడుగుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో హోంమంత్రి సుచరిత. ద్వారకా బస్ కాంప్లెక్స్ లో లాక్డౌన్ కాలానికి షాపుల అద్దెలు మాఫీ హర్షదాయకం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.